కేరళ ఉదయం చేద్దు. ఏరా పుల్లారెడ్డి, నెక్స్ట్ ఏంటి? పుల్లారెడ్డి మామ, బీఈడీ అయిపోయింది కదా, ప్రైవేట్ స్కూల్లో పని చేయొచ్చు కదా. ఏవో ఎల్లుడు ఎల్ఐసి ఏజెంట్గా చేరొచ్చు కదా, డబ్బులే డబ్బులు, కాస్త మాటలు చెప్తే కమిషన్లే కమిషన్. అబ్బా ఇంతవరకు బాగుంది, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ ఏంటి? సూపర్ వైపు అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్నేంటి, నెక్స్ట్ ఏంటి అంటూ మోలేంటి. ఇంట్లో నాన్నైనా మాటలతో మైమరిపిస్తా, లైఫ్ ఇస్తా, ఎల్ఐసి ఏజెంట్గా మారుతా, ఈ పుల్లారెడ్డి ఏంటో నిరూపిస్తా. ఏరా చిన్నోడా, ఉద్యోగం వచ్చిందంటగా, ఏ ఉద్యోగం? నాయనా ఎల్ఐసి ఉద్యోగం వచ్చింది. అంటే అందరి గడ్డం పట్టుకొని లెక్క కట్టించుకుండే ఉద్యోగమా? నాయనా గడ్డం పట్టుకునే ఉద్యోగం కాదు, మాటలతో గంధం పూసే ఉద్యోగం. ఏంది ఉద్యోగం రా, మాటల ఉద్యోగం? మన పొలంలో పనిచేయి, ఆ లెక్క నేనే ఇస్తా. గంధం పూస్తాడంట, గంధం చేలో బుద్ధ పూసుకోపో, బాగుపడతావు. దానికి టైం ఉందిలే నాయనా. ఎరా సుబ్బాటి, మంచి పాలసీ ఉంది మన దగ్గర. ఇప్పుడు 1000 రూపాయలు కట్టామనుకో 150,000కు ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు చెప్పేది విను, అబద్ధం అనుకున్నావా? నిజం స్వామి. అయితే వారానికి ఎంత వస్తుంది మామా? వారానికి ఇంత వస్తుంది స్వామి. అయితే దండి వస్తుంది, తీసుకోపోయి. కమిషన్ నాకు దండిగా వస్తాయి కదా ఇంట్లో. సార్ ఈ అడ్రస్ చెప్పండి సార్. వీడితో ఎలాగైనా పాలసీ కట్టించుకోవాల్సిందే. ఇలాతే నాకు తెలుసు. ఈ అడ్రస్ చివర చూడు. నాకు తెలియదు సారు, అందులో ఏముందో. చివరిలో ఎర్రగుంటలో అంటే ఏనులో అమ్ముడు మంచి కలుగు అని ఉంది. అంతేకాకుండా అతనికి పాలసీ వేస్తే నీ కళ నెరవేరుతుంది అని ఉంది. అలాగే సారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? అయినా నారాయణ, ఆ వ్యక్తి పుల్లారెడ్డి అయ్యా. అయితే పుల్లారెడ్డిని చూపించు సారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. యదా యదా హి ధర్మ. నీ కళ్ళ ముందున్నాయ్యా. ఎక్కడా ఎక్కడా ఎక్కడా? పాసుగులా నేనేనయ్యా పుల్లారెడ్డిని. అయితే నీకు పాలసీ వేసే మంచి పెళ్ళాం వస్తుందా? పెళ్ళంతో పాటు పిల్లలు కూడా వస్తారయ్యా. బరాబర్. అయితే ఎంతైనా వేసుకోను పాలసీ. కొద్ది రోజుల తరువాత ఇలా పాలసీలు వేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒకరోజు అందరు ముందుకు రండి అమ్మ, స్టేజ్ వచ్చింది. నిలబెట్టను. ఏమి డ్రైవర్, ఎందుకు నిలబెట్టావు? నిలబెడతావా లేదా? కొడితే మగం పగులుతాయి. అమ్మా నువ్వు కొడితే ఆయనకు బస్సు ఆపితే మీ అందరితో పాలసీలు రాగొట్టేలాగా వదలడు. లేట్ అయితే మా ఉద్యోగాలు తీసేస్తారు. అమ్మయ్య, అయితే బతికిపోయాను దేవుడా. అమ్మా, పుల్లారెడ్డికి దొరికితే పైసలు పాలసీ అని ప్రాణం తెచ్చాడు. ఏందిరా స్వామి, పుల్లారెడ్డిని చూస్తే పారిపోతున్నారు అందరూ.
చైర్ తిప్పి పెట్టుకోట్లా. అబ్బా తొందరగా పని ముగించుకొని పోవాలి. ఇదిగో పి పుల్లారెడ్డి పిలుస్తున్నాడు నానా. అయ్యో పుల్లారెడ్డి దొరికితే పాలసీ అని ప్రాణాలు తోడేస్తాడు. ఇవాళ కాకుంటే రేపైనా సెమ్ము కొట్టుకొని పోవచ్చు. ఏందిరా స్వామి, ఒక్కరు కూడా పరిచయం వేయలేదు, ఏం అర్థమే కాలేదు. ఏరా పుల్లారెడ్డి అట్టున్నావు? నాన్న నన్ను చూసి అందరూ పారిపోతున్నారు, నువ్వేనా నాకు పాలసీ వేనా? ఒరే ఇలారా, టీచర్ల ఉద్యోగం పడిందంట, అప్లై చేసుకో, బాగుపడతావు. ఈ పుల్లారెడ్డికి చాలా మంచి మాట చెప్పినావు నాయనా. అలాగే అప్లై చేస్తాడు ఈ పుల్లారెడ్డి. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అదంతం. ప్రతిదీ సీమసై, లోకసే దిశై, అడుగేసై దిశైనునా. ప్రతి సత్యం సత్యం, ప్రతి యుగం యుగం, నీ పేరే వినేతనా. గెలుపు నీ వెంటే పడేలా, నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, కొద్ది రోజుల తరువాత నువ్వే ఒరే పుల్లారెడ్డి పేపర్లో నీ నెంబర్ వచ్చిందిరా. ఏ నెంబర్లోకి నేను వేయలేదే. చాలేరా పుల్లారెడ్డి, నీ విషయాలు నాకు తెలియలేదా? నువ్వు టీచర్ ఉద్యోగం రాసిందా ఆ నెంబరు. నాకు ఉద్యోగం వచ్చిందా? నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఇంకా రాలేదురా నీకు, కడపకు పోయి తెచ్చుకో. ఏంటి స్వామి ఇప్పుడు నువ్వు నన్ను చంపినావు? వాన పడుతుంది, ఎటపోవాల కడపకు? బస్సు తిరగలేదే, కమలాపురం బ్రిడ్జి మీద నీళ్ళు వస్తున్నాయి. నువ్వేమి భయపడవు పుల్లారెడ్డి, సైకిల్కి 2 టైర్లకు గాలి కొట్టించిన తొక్కుకుంటా కడపకి పో. అమ్మది వెనిది నా కొడుకా, ఈ దిక్కులు నీతో కదిలేను, ఆ చుక్కని దిష్టి తీసేను, ఏ గాలి నీ ఉద్యోగం జీవితకాలం లేటు, ఇంకా ఇంటికి వెళ్దాందా మామ. చచ్చిన కదరా స్వామి, ఇప్పుడు నేను అన్యాయం అయిపోయాడు కదరా. కదా మామ, రెడ్డి హోటల్లో సంగటి బోటి తిని ఇంటికి వెళ్దాం. నాకు కూడా పోదాంలే మామా. ముగ్గురు మనగాళ్ళు సినిమాకి వెళ్దాం పావమ్మ, చిరంజీవి స్టెప్పులు భలే ఉంటాయి. అందులో చామంతి పువ్వ పువ్వ అనే పాట చాలా బాగుంటుంది మామ. అది వద్దులే పోయి, అక్కినేని నాగేశ్వర బంగారు కుటుంబం సినిమాకి పోదాం. పుల్లారెడ్డి గారు ఎక్కడున్నారంటే మీకు ఉద్యోగం వచ్చింది. పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి గారు. ఎవరు ఆలస్యంగా వచ్చి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పెద్ద జోక్ కదా మామ, ఎవరైనా ఆలస్యంగా వచ్చి ఉద్యోగాలు పోగొట్టుకుంటారా మామ? పుల్లారెడ్డి గారు, ఎరుగుడుపాడు ఎరుగుడుపాడు, రండి రండి. పేర్ల పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి అంట. పేర్ల పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి గారు. నేనే పుల్లారెడ్డి, నేనే, నాకు ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ గారు, పుల్లారెడ్డి వస్తున్నారు, ఆడండి. వెళ్ళండి పుల్లారెడ్డి, అపాయింట్మెంట్కి ఆలస్యంగా వచ్చావు, బడికి మాత్రం తొందరగా వెళ్ళాలి. కలెక్టర్ గారు, ఈ పుల్లారెడ్డి గారు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. పుల్లారెడ్డి అని నేను పుల్లారెడ్డి అని నేను ఏ రోజు కూడా
స్వలాభంతో కానీ ప్రవర్తించనని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓ నిండు భూమిని రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా ఓ ఏమి వదిలి అటు కదులు తోందమది మాటకైన మరి తలచినదా మరలి మరల వెను దినుగన్న చిరునవ్వె నీకు తొలిగెదుపు కదా లోకం చీకట్ల చీకటే ధ్యేయం నీ ఇంధనం పుటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతాడు. ఇదేనా సార్?